విక్టరీ వెంకటేష్ కూడా సొంత బ్యానర్ స్థాపించబోతున్నాడు. తండ్రి రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ ఉండగానే వెంకీ సొంత బ్యానర్ స్థాపించబోతుండటంతో దగ్గుబాటి బ్రదర్స్ వెంకీ సురేష్ బాబు మధ్య విభేదాలు ఏమైనా తలెత్తాయా అనే ప్రచారం సాగుతోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓకే చెప్పిన జనగణమనని వెంకీతో తీసేందుకు పూరి రెడీ అయ్యాడు. అయితే ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 40 కోట్ల పైగానే ఉంటుందని స్పష్టం చేశాడట దర్శకుడు. కథా కథనాలపై సురేష్ బాబుకి నమ్మకం కుదిరినా బడ్జెట్ విషయంలో ఓసారి పునరాలోచించాలని సూచించాడట సురేష్ బాబు. దీంతో పూరి కథపై గట్టి నమ్మకంతో ఉన్న వెంకీ సొంత బ్యానర్ స్థాపించి జనగణమనని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. చూస్తుంటే జనగణమన దగ్గుపాటి బ్రదర్స్ మధ్య దర్శకుడు పూరి చిచ్చు పెట్టినట్టే కనబడుతోంది. ఇదిగాక సురేష్ బాబు తనయుడు రానా దగ్గుపాటి ఇప్పటికే కొత్త బ్యానర్ను స్థాపించే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రానా తన బ్యానర్లో తొలి సినిమాగా నాగచైతన్య సినిమాని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వెంకీ కూడా సొంత బ్యానర్పై ఆలోచన పడిందని చెబుతున్నారు. దానికి ఇదే సరైన సమయమని వెంకీ భావిస్తున్నారట. జనగణమన తరువాత వెంకీ బ్యానర్లో ఇతర హీరోల సినిమాలు కూడా తెరకెక్కే అవకాశం ఉంది. Like and subscribe Eagle Media Works.